సాధారణంగా ఎలక్షన్స్ తర్వాత ప్రత్యర్థి పార్టీలు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాయి. కానీ ఎలక్షన్స్ జరగకముందే చెల్లి షర్మిల మంచి గిఫ్ట్ అయితే అన్నకు పంపించింది. అయితే అదేం గిఫ్ట్ ఏంటి అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అన్నకు ఒక మంచి గిఫ్ట్ని అయితే ఇచ్చింది. ఎందుకంటే రాత్రి కల్లో కూడా చంద్రబాబు అంటూ ఉన్నాడు జగన్ అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. లెగిస్తే బాబు అంటున్నాడు, పడుకుంటే బాబు అంటున్నాడు. అయితే చెల్లిని కూడా చాలా అసహ్యంగా తను విమర్శించినటువంటి పద్ధతి అయితే బాగాలేదని అందరు కూడా చెప్పారు. ఎందుకంటే పసుపు చీర కట్టుకొని బాబుగారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లింది అనే మాట, అది కూడా ప్రజలందరి ముందు, ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడడం వేరు, కానీ ప్రజలందరి ముందు ఈ మాటలు ఎలాగ తీసుకోవచ్చు, ఇప్పుడు షర్మిల ఇచ్చిన గిఫ్ట్ని ఎలా చూడొచ్చు? మీరు చెప్పినట్టుగా షర్మిల గారి గురించి ఒక సభలో మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు కౌరవ సభలో ఒక ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినట్టుగా ఇక్కడ షర్మిలని ఆయన జనం ముందు అలా మాట్లాడితే అందరూ మెచ్చుకుంటారు అనుకున్నాడు ఆయన. కానీ అందరూ అసహించుకున్నారు ఆ విషయంలో. ఒక చెల్లెలు కట్టుకున్న చీర గురించి, చీర రంగు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు అసలు లేదు. ఎందుకంటే అది వ్యక్తిగత విషయాలు అవన్నీ. ఇప్పుడు ఆవిడ చంద్రబాబు గారిని కలవటం అనేది ఆవిడ వ్యక్తిగత నిర్ణయం. అది నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? నువ్వు ఇంట్లోంచి పంపించేశాక, ఇంట్లో ఉన్నప్పుడే మాట్లాడకూడదు. ఇంట్లోంచి పంపించేశాక నీకు అసలు ఏ రకంగానూ హక్కు లేదు. అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది. నీ దగ్గర అన్నగారుగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆవిడని పంపించేసావు. నువ్వు పంపించాక ఆవిడ గురించి నువ్వు మాట్లాడకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా అసలు షర్మిల గారి గురించి ఏ రకంగానూ ఆయన మాట్లాడే హక్కు లేదు. మరో సంగతి ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఆయన చంద్రబాబు ఇప్పుడు బాబు అని అడుక్కుంటారు చూడండి, అట్లాగే చంద్రబాబు పేరుని ఆయన అట్లా స్మరిస్తున్నాడు. ఆయనకు నిద్ర పట్టట్లా, ఆయనకి చంద్రబాబు మొహం తప్ప ఏం కనిపించట్లా. అందుకని ఇవాళ షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఇంతవరకు అసలు రాజకీయ చరిత్రలో ఏ చెల్లెలు కానీ, ఏ భార్య కానీ, ఏ అక్క కానీ, ఏ అన్న కానీ, ఏ తమ్ముడు కానీ ఎవరికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చుండరు. ఈవెన్ తల్లిదండ్రులు ఇచ్చుండరు. ఒక అద్దం ఆవిడ చూపించి, ఇగో నువ్వు నీ మొహం అద్దంలో చూసుకుంటే నీకు నీ మొహం కనిపిస్తోందా, చంద్రబాబు మొహం కనిపిస్తోందా అని ఆవిడ అడిగింది. అంటే యాక్చువల్గా అద్దం దేనికి ప్రతీక అండి? మన మనసుకి ప్రతీక. మనలో ఉండే మన అంతర్ముఖం అందులో కనిపిస్తుంది మనకి. మనం మామూలుగా రెడీ అవ్వడం కోసం అద్దం చూసుకోవటం వేరు. యాక్చువల్గా అద్దం అనేది ప్రతీక మనసుకి. కాబట్టి నీ మానసిక స్థితి సరిగా లేదు, నువ్వు ఈ అద్దంలో దాన్ని చూసుకో, నువ్వు సరిగా ఉండు అని ఆవిడ చెప్పకనే చెప్పింది. అందుకని ఆవిడ గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఎలాగా ఆయన ఓడిపోతాడని తెలుసు ఆవిడకి. ఇంకొకటి, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఆవిడకి అర్థమైంది. లేకపోతే నువ్వు నా మీద పడేందుకు ఏడుస్తావు. ఆవిడ ఇంకొక మంచి విషయం అడిగింది. నువ్వు తెల్లారులేస్తే చంద్రబాబు గురించి మాట్లాడటం, లేకపోతే నా గురించి మాట్లాడటం, వీటి గురించి కాదు మాట్లాడాల్సింది. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పావా? బాబాయ్ హత్య గురించి నీ ప్రశ్నలు వేసాము, నువ్వు తెల్లారులేస్తే ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఇవ్వాల్సిన ఆన్సర్ నువ్వు ఇవ్వట్లేదు. అక్కర్లేని విషయాలకు ఆన్సర్ ఇస్తున్నావు. నువ్వు చంద్రబాబు గురించి తిడుతున్నావు, చంద్రబాబు విషయాల గురించి మాట్లాడుతున్నావు. ఇవి కాదు మాట్లాడాల్సింది. బాబాయ్ అని హత్య ఎవరు చేశారో నీకు తెలుసున్నప్పుడు ఆ విషయాలు ప్రజలు అడుగుతున్నారు. నేను అడిగినప్పుడు మాకు సమాధానం చెప్పు నువ్వు దానికి. ఇవన్నీ కాదు నువ్వు చేయాల్సింది అని ఆవిడ నిలదీసింది. షర్మిల గారు ఇప్పుడు నిజంగా ఆయన ఒక కుంపటిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడండి. ఆవిడని పంపించేసి ఆవిడ జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాడు. ఎందుకంటే యాక్చువల్గా ఆవిడే ఆయనకి బలం. తండ్రి కంటే కూడా ఆయనకి చెల్లెలు బలం అండి. చెల్లెల వల్ల ఆయన రాజ్యాన్ని పొందాడు. ఈరోజు అదే చెల్లెల వల్ల ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రేపొద్దున ఆయన చేతుల్లోంచి జారిపోతుంది. ఆయన చాలా తెలివి తక్కువ చేసుకున్నాడండి. మరి ఎవరి మాట విన్నాడో, మంచి చెల్లెల్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఆవిడ ఈరోజు నిర్భయంగా గత నెల రోజులుగానో ఇంకా ఎక్కువ రోజులుగానో ఆవిడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అస్త్రాన్ని వదులుతోంది అన్నగారి మీద. అన్నగారి గురించి కానీ, మొత్తం అవినాష్ రెడ్డి గురించి కానీ, భారతి గారి గురించి కానీ, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పర్సనల్ విషయాలంటే ఆవిడ అలాంటి వ్యక్తిగతాలకు వెళ్లకుండా చాలా పాలిష్డ్గా, చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతోంది. అయితే ఇక్కడ ఒక పక్కన చూసుకుంటే జగన్కి మాత్రమే అద్దం ఇస్తే సరిపోదని చెప్పేసి అనిపిస్తుంది. ఉన్న 175కు సంబంధించిన నియోజకవర్గాల్లో అద్దాలు అందరికీ పంపిణీ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అయితే చంద్రబాబు నాయుడు పేరు, లేదంటే మనకు పవన్ పేరు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ జగన్కి సంబంధించి చూస్తే ఆయన ఊరికే
చంద్రబాబు నాయుడు అంటున్నారు, అది కాక చెల్లెల్ని బయటికి పంపించారు, ఇది చూసాం. కానీ ఇదే సందర్భంలో చూసుకుంటే పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం అసలు కన్న కూతుర్ని పట్టుకొని అసలు నా ప్రాపర్టీ కాదు అంటే కూతుర్ని కూడా ప్రాపర్టీలా చూస్తున్నాడంటే వైసీపీలో ఉండే వాళ్ళందరికీ కూడా వస్తువుల్లా కనిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. జగన్ కూడా కుటుంబ సభ్యులను పట్టుకొని బంధువులను మాట్లాడుతున్నాడు. ఇంకో పక్కన సొంత కొడుకే వచ్చేసి మా నాన్నకు ఓటేద్దని చెప్పి ఇంకో పక్కన అంటున్నాడు. ఇంకో పక్కన దువ్వాడకు సంబంధించి చూసుకుంటే సొంత భార్య ఇంకొక పార్టీలో చేరడం కానీ, సొంత తమ్ముడు ఇంకొక పార్టీలో చేరడం కానీ. సో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి మానవ విలువలు కాకుండా సరే కుటుంబ విలువలు కూడా లేవు అని చెప్పి అనిపిస్తుంది. మీరేమంటారు? కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మీకు గుర్తుంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఒక అమ్మాయి తండ్రికి ఎదురు తిరిగింది, నా తండ్రి ఇలా చేశాడు అలా చేశాడు, ఇంత ప్రాపర్టీస్ అంతా ఆయన కబ్జా చేశాడు అని చెప్పింది. అంటే ఈసారి ఎన్నికల్లో మనకి చాలా ప్రత్యేకంగా ఏం కనిపిస్తున్నాయంటేనండి, మీరు చెప్పిన కుటుంబ సంబంధాలు వీధికెక్కాయి. ఎందుకెక్కాయి? అది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెడు మీద పోరాటంలాగా తండ్రి మీదో, అన్న మీదో, లేకపోతే కొడుకు తండ్రి మీదో, లేకపోతే కూతురు తండ్రి మీదో, లేకపోతే భర్త మీద ఆవిడ ఎందుకు చేసిందంటే భర్త రాసలీలలకు ఆవిడ విసిగిపోయి ఆవిడ బయటకు వచ్చానని చెప్పింది. సాధారణంగా కుటుంబ విషయాలు బయట పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడ్డు, ఈవెన్ తల్లి తండ్రితోటే పంచుకోరు. కానీ ఇప్పుడు ఎంత విసిగి వేసారిపోతే ఆ నిర్ణయం తీసుకుంటారో ఆలోచించండి. సో ఎప్పుడు లేదండి మనకి రాజకీయ హిస్టరీలో అంటే ఈ రకంగా నా తండ్రి తప్పు చేశాడు, లేకపోతే నా అన్న తప్పు చేశాడు, లేకపోతే నా కొడుకు తప్పు చేశాడు, లేకపోతే నా కూతురు నాకు ప్రాపర్టీ అని చెప్పింది, తప్పు చేశాడు, ఆస్తి ఇది చేశాడు, నాకు ఆస్తి ఇవ్వలేదు. ఆవిడ ఆస్తి ఇవ్వరందుకు కూడా బాధపట్టాల. ఆవిడ నాకు రావాల్సింది నాకు ఇవ్వట్లేదంట. నా తండ్రి ఆస్తి ఇది, నీ ఆస్తి కూడా కాదు ఆవిడ అన్నది. అది కరెక్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ముద్రగడ గారిది తీసుకుంటే అసలు ప్రాపర్టీ ఏంటండి? ఆడపిల్ల ఒక ప్రాపర్టీనా? నీ కొడుకు అంటే కొడుకు ఏంటి మరి? నీకు కొడుకుకో రూలు, కూతురుకో రూలా? కూతురు అన్న వస్తువా? అంటే వస్తువుని పంపించేసావు బయటికి. కూతురికి ఏమి రక్తమాంసాలు ఉండవా? కూతురితో నీకు ప్రేమ అనుబంధాలు ఉండవా? అసలు తండ్రిని ఎక్కువ ఇష్టపడేది కూతురేనండి. ఏ కూతురికైనా తల్లి కంటే తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తండ్రికి దగ్గర అయ్యేది కూతురే. అంటే నీ కూతురు ఇంతకాలం మరి నీతో అంత ప్రేమగా ఉన్నప్పుడు నీకు అది కనిపించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేసరికి నీకు వాళ్ళ లక్షణాలు ఏమైనా వంటబట్టాయా? అంటే ఇలాగా చెడు మాట్లాడాలి, లేకపోతే నా కూతురు కాదని అనుకోవడం అనేది, అంటే అక్కడికి వెళ్ళేసరికి గాలి తగిలేసరికి నీలో మార్పు వచ్చిందా? అంటే నీకు కూడా మానసిక స్థైర్యం పోయిందనమాట. మానసిక దుర్బలుడు అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఎలాగా షర్మిల గారు మన జగన్మోహన్ రెడ్డి నందో నీ మానసిక స్థితి సరిగా లేదని, ఈయన మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈ 175 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 25 ఎంపీలని తీసుకెళ్ళి ముందు ఒక మానసిక వైద్య నిపుణులకి చూపిస్తే ముందు అసలు సగం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. ముందు ఈ నిందలు, ఆడవాళ్ళ మీద నిందలు, లేకపోతే ఈ పనికిమాలిన కబుర్లు ఇవన్నీ తగ్గి ముందు హెల్దీగా ఎన్నికలు ఉంటాయి, హెల్దీ వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి మనకి. అయితే షర్మిల ఇచ్చే కౌంటర్ని ఎంత గట్టిగా బాణం గుచ్చుకుంది అని అనుకోవచ్చు? అది మామూలుగా కాదండి, దిమ్మ తిరిగిపోవటం అంటారు చూడండి, అట్లా దిమ్మ తిరిగింది ఆయనకి. అందుకే నోట మాట రావట్లా. ఇప్పుడు ఇవాళ కూడా పేదవాళ్ళకి పెత్తందారులకి అన్నాడంటే ఆ మానసిక స్థితి ఎలా ఉందండి? అసలు అది ఏమన్నా అర్థం ఉందా? సంక్షేమం తప్ప ఇంకొక మాట మాట్లాడుతున్నాడా? చంద్రబాబుని తిట్టడం తప్ప ఇంకో మాట మాట్లాడుతున్నాడా? జనసేనని తిట్టడం తప్ప ఇంకో మాట మాట్లాడుతున్నాడా? అంటే ఆయనకి ఇంకా వేరే ఏది లేదు. ఈవెన్ సజ్జల హీఈస్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ ఎనీథింగ్ ఎల్స్. వాట్ హీఈస్ సేయింగ్, వాళ్ళ వైపు వాళ్ళకి బలం ఉంది, సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కూటమి ఉంది, వాళ్ళకి బీజేపీ ఉంది, ఇన్ని మాట్లాడుతూ మేము సంక్షేమాలు చేశాము, మీకు నమ్మకం ఉంటే మా మీద ఓటేయండి, ఇది తప్ప అది వాళ్ళ బలంట. అది బలం ఏంటి? సంక్షేమం సరే చేసావయ్యా, అభివృద్ధి ఏం చేసావో మాట్లాడు. సరే సంక్షేమం కూడా వాళ్ళ జేబుల్లోంచి తీసి ఇచ్చినది కాదు కదా అని ప్రజలు కూడా అంటున్నారు. అదే కదండి, ఇప్పుడు వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వలేదు, అది కూడా మంది సొమ్మే, శుభ్రంగా అందరి దగ్గర వసూలు చేసి మరీ నువ్వు ఇస్తున్నావు, బటన్ నొక్కుతున్నావు. ఇప్పుడు అందుకని 2 బటన్స్ ప్రజలు నొక్కి మేమంతా సిద్ధంగా ఉన్నాం నేను ఇంటికి పంపించడానికని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా ఆ 2 బటన్లకి ఛార్జింగ్ పెట్టడం మొదలు పెట్టేశారు. ఖచ్చితంగా మే 13వ తారీఖు ఆ బటన్ నొక్కుతారు. జూన్ 4న ఆ బటన్ల రిజల్ట్ ఏందో చూద్దాం. నమస్తే.